హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన సమాచారం అందింది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాల్లో అత్యంత బాధాకరమైన సమయంలో ఆదుకోవాల్సినటువంటి మట్టి ఖర్చులు లేదా అంత్యక్రియల సహాయం చెల్లింపులో జరుగుతున్న జాప్యం నిజంగా శోచనీయం. ఒక పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ మరణించినప్పుడు ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంటుంది. అటువంటి సమయంలో తక్షణ ఆర్థిక అవసరాల కోసం ప్రభుత్వం ఇచ్చే ఈ చిన్న మొత్తం కూడా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం అనేది అన్యాయము. గతంలో ఉన్న పరిస్థితి ప్రకారం ట్రెజరీ అధికారులు పెన్షనర్ మరణించిన 2 రోజుల్లోనే మట్టి ఖర్చులను వేగంగా చెల్లించేవారు. దీనివల్ల కుటుంబానికి తక్షణ ఉపశమనం లభించేది. కానీ ఇప్పుడు సీఎఫ్ఎంఎస్ విధానం వల్ల బిల్లులు ఆన్‌లైన్‌లో చిక్కుకుపోయి దాదాపు 8 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రెజరీలలో కూడా చెల్లింపులైతే నిలిచిపోయాయి. దీనిపై అమలాపురం మరియు రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ వారు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో వలె రిజర్వ్ ఫండ్ కేటాయించిన వెంటనే నగదు అందేలాగా పాత పద్ధతులను పునరుద్ధరించాలనైతే కోరుతున్నారు. ఈ అంత్యక్రియల సహాయం వెనుక ఉన్న చరిత్రను మరియు మారుతున్న జీవోలను లోతుగా పరిశీలిస్తే ఇది 1965 నుండి అమల్లోనే ఉంది. ఫ్యూనరల్ చార్జెస్ కోసం. 15 సెప్టెంబర్ 1965న విడుదలైనటువంటి జీవోఎంఎస్ నంబర్ 1669 ద్వారా మొదటిసారిగా రూ. 10,000 ఆర్థిక సహాయం అందించడం ప్రారంభించారు. ఆ తర్వాత 1976లో జీవోఎంఎస్ నంబర్ 504 ద్వారా పెన్షనర్లకు సంబంధించిన మరిన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారనమాట. సర్వీస్ పెన్షనర్ మరణించినప్పుడు వారి అంత్యక్రియల కోసం 10,000 లేదా వారికి వచ్చే ఒక నెల పెన్షన్ మొత్తం ఈ రెండిటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని నామినీకి లేదా వారసులకు చెల్లించాలనైతే 2010లో జీవోఎంఎస్ నంబర్ 102 ద్వారా ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ సర్వీస్ పెన్షనర్ కంటే ముందే వారి భార్య లేదా భర్త మరణించినా కూడా ఇదే వర్తిస్తుందని జెప్పేసి స్పష్టం చేశారు. కుటుంబ పెన్షన్ పొందేవారు మరణించిన వారి వారసులకు ఈ ఖర్చులు ఇవ్వాలని 2011లో జీవోఎంఎస్ నంబర్ 136 ప్రత్యేకంగా ఉత్తర్వులిచ్చారు. మరి తర్వాతి కాలంలో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఈ మొత్తాన్ని గూడా 20,000కు పెంచగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016లో జీవోఎంఎస్ నంబర్ 91 ద్వారా ఈ మొత్తాన్ని గూడా 15,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు ఉన్న నిబంధన ప్రకారం 15,000 లేదా ఒక నెల పెన్షన్ ఏది ఎక్కువైతే అది ఇచ్చేవారు. దీనివల్ల ఎక్కువ పెన్షన్ పొందే వారికి కొంత మేలు జరిగేది. కానీ 2022లో వచ్చిన కొత్త పీఆర్‌సీ జీవో నంబర్ 2 ద్వారా ఈ పద్ధతిని మార్చివేశారు. సో, అంత్యక్రియల ఖర్చును 20,000గా స్థిరపరిచారు. అంటే ఒక నెల పెన్షన్ పొందే హక్కును తొలగించి అందరికీ ఒకేలాగా ఫిక్స్డ్ అమౌంట్ పెట్టడం వల్ల పెన్షనర్లకు కొంత అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. దీనిపై పెన్షనర్ల సంఘాల పోరాటం ఫలితంగా ప్రభుత్వం 11/5/2022న జీవోఎంఎస్ నంబర్ 105ను సవరిస్తూ ఈ మొత్తాన్ని గూడా 25,000కు పెంచింది. అయితే ఇక్కడ ఒక కొత్త చిక్కు అయితే వచ్చి పడింది. కొత్త జీవోలో సర్వీస్ పెన్షనర్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్ మరణానికి మాత్రమే 25,000 ఇస్తాము అని పేర్కొనడము చాలా మంది గూడా ట్రెజరీ అధికారులు ఎస్‌టీఓ సర్వీస్ పెన్షనర్ కంటే ముందు వారి స్పౌస్ మరణిస్తే ఈ డబ్బులు ఇవ్వటం ఆపేశారనమాట. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. మరి పెన్షనర్స్ అసోసియేషన్ నేతలు శ్రీ డి. వెంకటేశ్వర్ గారు మరియు శ్రీ జి. ప్రభుదాస్ గారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా సెప్టెంబర్ 2023లో ప్రభుత్వం క్లారిఫికేషన్ అయితే ఇస్తూ సర్వీస్ పెన్షనర్ కంటే ముందు జీవిత భాగస్వామి మరణించినా కూడా అంత్యక్రియల ఖర్చులు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గౌరవ వేతనంతో పనిచేసే పార్ట్ టైమ్ వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఏల కుటుంబాలకు కూడా రూ. 15,000 డెత్ రిలీఫ్ అనేది కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క డెత్ రిలీఫ్ ఫండ్ మొత్తాన్ని గూడా క్లెయిమ్ చేయడం ఎలాగో ప్రతి పెన్షనర్ కుటుంబానికి తెలిసే ఉండాలి. పెన్షనర్ మరణించిన వెంటనే వారి వారసులు ఒక తెల్ల కాగితం పైన దరఖాస్తు రాసి అందులో పేరు, సీఎఫ్ఎంఎస్ ఐడీ,
పీపీఓ నంబరు, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు మరణించినటువంటి తేదీ స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. మరి దీంతో పాటుగా మరణ ధృవీకరణ పత్రము, డెత్ సర్టిఫికేట్ తప్పనిసరిగా జతచేయాలి. వారసులు తహసీల్దార్ నుండి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పొందాలి. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక నోటరీ అఫిడవిట్ సమర్పించి, ఆ డబ్బును ఎవరికి చెల్లించాలో తెలియజేయాలి. గతంలో ఇద్దరు పెన్షనర్లు సాక్ష్యం సంతకం పెడితే డెత్ సర్టిఫికేట్ రాకముందే డబ్బులు ఇచ్చే పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు ఆ మానవతా దృక్పథం క కనుమరుగైపోయింది. మృగ్యమైపోయింది. ప్రస్తుతం డెత్ క్లెయిమ్స్ నెలలు గ నెలలు, ఏళ్లు గడిచినా సరే పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఇది మరి ప్రభుత్వం ఉదాసీనతకు నిదర్శనం అని చెప్పొచ్చు. సర్వీస్ పెన్షనర్ తన జీవిత భాగస్వామి మరణించినప్పుడు క్లెయిమ్ చేయాలని అనుకున్నట్లయితే సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి డెత్ ఇంటిమేషన్‌తో పాటుగా పీపీఓ కాపీని సమర్పించాలి. అక్కడ వారు పీపీఓపై ఎండార్స్‌మెంట్ రాసి ఇస్తారు. ఇంతటి సుదీర్ఘ ప్రక్రియను సరళతరం చేసి పెన్షనర్ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలవాలి. మట్టి ఖర్చుల కోసం వారసులను ఆఫీసుల చుట్టూగా తిప్పించడం ఏ ప్రభుత్వానికైనా గౌరవప్రదం కాదు. వెంటనే నిధులు విడుదల చేసి పాత తక్షణ చెల్లింపుల విధానాన్ని పునరుద్ధరించాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి పెన్షనర్ల ఆత్మగౌరవాన్ని కాపాడాలి అనైతే ఆశిద్దాము.